నీ గూర్చి చింతించే దేవుడు నీకుండగా ఎందుకు నీకు ఈ చింత? మానవ జీవితం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు ఎన్నెన్నో ఆలోచనలు. ఆలోచన వరకు పర్వాలా, ఆలోచించి ఆలోచించి ఆ ఆలోచనలు చింతగా మారి ఈ కూతురు పెళ్ళి ఎలా నేను చేయాలి, ఈ కొడుకు పెళ్ళి ఎలా చేయాలి, వీళ్ళు ప్రయోజకులు అవుతారా లేదా, నా పంట పొలం సరిగ్గా పండిద్దో లేదో, ఈ అప్పుల బాధ నుంచి ఎట్లా బయటికి రావాలి, అయ్యో శరీరంలో ఈ అనారోగ్యం ఉంది, ఈ అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలి అని ఎన్నో విషయాల గురించి మనిషి ఆలోచించి ఆలోచించి ఆ ఆలోచన కాస్త చింతగా మారి మనిషి అనారోగ్యానికి గురవుతూ ఉన్నాడు. చింత ఎంత ప్రమాదకరమైనదో లేఖనాల్లో చూస్తే, చితిమంటలు చనిపోయిన మనిషిని కాలిస్తే మనసులో ఉన్న చింత బ్రతికున్న మనిషిని కాల్చేస్తాయి. విన్నారా? చితిమంటలు చచ్చిన మనిషిని కాలిస్తే హృదయంలో ఉన్న చింత బ్రతికున్న మనిషిని కాల్చేస్తాయి. తమ్ముడు, చెల్లి, దేని గురించి చింతిస్తున్నావు? అన్నా, అమ్మా, దేని గురించి నీ చింత? పదే పదే ఆలోచించి దేని విషయమై ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నీకు శుభవార్త. దేవుడు లేని ప్రజలు చింతించారు అంటే అది సబబే. నువ్వు దేవుడు కలిగిన ప్రజవు కదా. ఎవరు నీ దేవుడు? నీ గూర్చి చింతించేవాడు, ఎప్పుడు నీ మీదే మనసు పెట్టినవాడు, నీ మీదే దృష్టి ఉంచి నీ విషయమై ఆలోచిస్తూ ఉన్నవాడు. అలాంటి గొప్ప దేవుడు నీకుండగా ఎందుకు ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి? అదే పేతురు భక్తుడు అంటాడు కదా, ప్రభువు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింతా యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీదే గనక నీ చింత వేయగలిగితే, నీ చింత ఆయన మీద వేసి నువ్వు నిశ్చింతగా బ్రతకగలిగితే, నీ దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 5-6 వచనాలు. 5వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి గమనించండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుటకు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. రాయబడిన అద్భుతమైన మాట. యోసేపును గురించి, యోసేపు మీద పోతీఫర్ ఎంత ఆధారపడ్డాడో ఒక అద్భుతమైన సన్నివేశం ఈ స్థలంలో రాయబడింది. పోతీఫరు యోసేపును తన ఇంటి మీద విచారణకర్తగా నియమించాడట. నాయనా యోసేపా, ఇదిగో నా పిల్లల ఫీజు ఎప్పుడు కట్టాలి నీవే విచారించు. ఇదిగో అక్కడ పంట పొలం ఎప్పుడు దున్నాలి నీవే విచారించు. నా కుటుంబానికి ఎప్పుడే తీసుకురావాలి ప్రతిదీ నీవే నా ఇంటిని గూర్చి విచారించు అని తన ఇంటి మీద యోసేపును విచారణకర్తగా నియమించాడట. అద్భుతం. యోసేపును విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని ఈ పోతీఫరు ఇక ఏ విషయాన్ని గురించి తన ఇంటి విషయమై చింతించలేదట. ఎందుకు చింతించలేదయ్యంటే, నా ఇల్లంతటిని గురించి చింతించే యోసేపు ఉన్నాడుగా, నా ఇల్లంతటిని గురించి బాధ్యత తీసుకున్న యోసేపు ఉన్నాడు కదా, ఆయన విచారణకర్తగా నియమించా. అన్నీ ఆయనే చూసుకుంటాడని తినే ఆహార విషయంలో తప్ప ఇక తన ఇంట్లో ఏముంది ఏమి లేదని విచారించిన వాడు కాదట.
ఎందుకు? తన ఇంటి మీద విచారించే విచారణకర్త యోసేపు ఒకరున్నారు. అద్భుతం. యోసేపును విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని ఆ ఐగుప్తీయుణ్ణి దేవుడైన యెహోవా ఆశీర్వదించడం ప్రారంభించాడు. పంట పొలంలో ఆశీర్వదించాడు, ఇంటిలో ఆశీర్వదించాడు, పిల్లల్ని ఆశీర్వదించాడు. ఫైనల్ కంక్లూజన్ ఏంటో తెలుసా? అతని కలిగిన అంతటిని దేవుడైన యెహోవా ఆశీర్వదించాడట. ఎందుకు ఆశీర్వదించాడు? తన ఇంటి మీద యోసేపును విచారణకర్తగా నియమించుకున్నాడు గనుక. నేనంట మానవ భాషలో చెప్తా, ఆఫ్టర్ ఆల్ యోసేపును విచారణకర్తగా నియమించుకుంటేనే పోతీఫర్ ఇంటిని దేవుడు అంత ఆశీర్వదించాడంటే యోసేపు కంటే శ్రేష్ఠుడు. యేసయ్యను నీ ఇంటి మీద విచారణకర్తగా నియమించుకుంటే నిన్నెంత ఆశీర్వదిస్తాడు. యోసేపు నమ్మకమైన వాడే, కానీ నేనంట యోసేపుకు ఆ నమ్మకమైన జీవితం ఇచ్చింది ఎవరు? ఆ బాధ్యత కలిగిన మనసు ఇచ్చింది ఎవరు? ఒక వ్యక్తి ఏదైనా పని అప్పగిస్తే అప్పగించిన పని నమ్మకంగా నెరవేర్చే ఆ నమ్మకత్వపు జీవితం యోసేపులో స్థాపించింది ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు వారు కదా? కాదా? నేనంట యోసేపే దేవుని యొద్ద నుంచి నమ్మకత్వాన్ని పొందుకొని తానంత నమ్మకంగా తన నమ్మిన కుటుంబం పట్ల అంత బాధ్యతగా ఉంటే నీ యేసయ్య నీ పట్ల ఇంకెంత బాధ్యతగా ఉంటాడు? నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో ఆయన ఇంకెంత బాధ్యత వహిస్తూ ఉంటాడు? ఆలోచించావా? తమ్ముడు, చెల్లి, నువ్వు ఏ సంక్లిష్ట స్థితిలో ఉన్నా నీ గుండెల్లో ఉన్న చింతంతా పరమయోసేపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారికి అప్పగించి ఈ దినం నుండి నువ్వు నిశ్చింతగా బ్రతకటం ప్రారంభించు. ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? ఈ పిల్లలు ఎట్లా, ఆ పిల్లలు ఎట్లా, ఈ ఉద్యోగం ఎట్లా, ఆ ఉద్యోగం ఎట్లా, ఈ పొలం ఎట్లా, ఆ పశువులు ఎట్లా, ప్రతి దాని గురించి ఆలోచించి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ తరిగిపోయేటట్లుగా చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? ఈరోజు ఒక శుభవార్త. నీ గుండెల్లో ఏ చింత ఉన్నా నిన్ను గూర్చి చింతించి ఆ దేవునికి నీ చింత యావత్తు అప్పగించి పోతీఫర్ నిశ్చింతగా ఉన్నట్లుగా నీ జీవితంలో నిశ్చింతగా నువ్వు బ్రతకటం ప్రారంభించు. బైబిల్లో రాయబడిన ఒక ఖరీదైన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమని రాసింది? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎప్పుడు ఇస్తున్నాడట? తన ప్రియులు నిద్రపోతూ ఉండగా. అలాగని ఈ వాక్యం వింటూ కూర్చొని నిద్రపోయారు కాక. విన్నారా? తన ప్రియులు నిద్రించుచుండగా అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి నిద్రపోయేటప్పుడు అతనికి ఏ చింత ఉండదో, ఏ విచారం ఉండదో, ఏ దిగులు ఉండదో, అన్నిటినీ మర్చిపోయి ఆదమరిచి నిద్రపోతాడు. దేవుని నమ్మిన నీవు కూడా నిద్రించేవాడు ఎంత ప్రశాంతంగా దేని గురించి ఆలోచించకుండా ఎంత హాయిగా ఉంటాడో, నీ చుట్టూతో ఎన్ని సంక్లిష్ట పరిస్థితులున్నా దేవుడు ఉన్నాడని నిశ్చింతతో బ్రతుకు. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చే దేవుడు. దేవుని మీద నీకున్న ఆ అచంచలమైన విశ్వాసాన్ని చూసి నీ కుటుంబానికి ఏం కావాలో, నీ పిల్లల వివాహ విషయంలో నీ కుటుంబానికి ఏం కావాలో, నీ ఆరోగ్య విషయమే నీకేం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో, క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీవు ప్రశాంతంగా నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటుండగా ఈ 2025 సంవత్సరం ముగింపు లోపే నీకు కావలసినది నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పి మీ గుండెల్లో ఉన్న చింత అంతా కొట్టివేయబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకోబుకు సుమారుగా 71 సంవత్సరాల వయసు వచ్చింది. యాకోబు ఏశావుల మధ్య
జరిగిన పరిస్థితులను బట్టి యాకోబు తండ్రి ఇంటి నుండి పద్దనరాముకు బయలుదేరాడు. యాకోబు వయసు 71 సంవత్సరాలు, పెళ్లి కాలేదు, జీవితంలో స్థిరపడలేదు. తనను కన్న తండ్రి అనా పైసా కూడా యాకోబుకి ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చింది ఏమైనా ఉందంటే చేతికర్ర ఒకటి ఇచ్చాడు. మానవ భాషలో చెప్తాను, చేతికర్ర ఒకటి ఇచ్చాడు. తప్పించి అంతకు మించి ఏమి ఇవ్వాల. 71 సంవత్సరాల వయసు కలిగిన యాకోబు బేతేలుకు వచ్చినప్పుడు వివాహం కాలేదు, జీవితంలో స్థిరపడలేదు, తండ్రి ఆస్తిలో చిల్లిగా కూడా ఇవ్వలేదు. రేపు మేనమామ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఆదరిస్తాడో లేదో తెలియదు. ఎన్నో 1,00,000 ప్రశ్నలు. వాస్తవంగా బేతేలుకోసరికి రాత్రి అయిపోయింది కదా. యాకోబు స్థానంలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే గడ్డం కింద చేయి పెట్టుకొని, ఏంట్రా బ్రతుకంతా ఇట్లా అయిపోయింది, నా వయసు చూస్తే 71, జీవితంలో ఏమీ కాల, రేపు ఆడికి వెళ్ళిన తర్వాత నా బ్రతికేమైపోద్దో అని ఆ రాత్రి అంతా ఆలోచించి నిద్ర పట్టకుండా పరోక్షంగా ఆన్లైన్ ప్రేయర్ చేయాల్సింది. నిద్ర పట్టక కూర్చొని ఆ రాత్రి అంతా ఆన్లైన్ ప్రేయర్ అనే కంటే కూడా జాగారం చేయాల్సింది. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ రాత్రి యాకోబు ఒక రాయిని తీసుకొని దానిని తలగడగా చేసుకొని, విన్నారా, దానిని తలగడగా చేసుకొని ఆ రాత్రి హాయిగా నిద్రపోతున్నాడట. ఆ రాత్రి వేళ దేవుడైన యెహోవా ప్రత్యక్షమై, యాకోబు యాకోబు, నీవు పండుకొనిన ఈ భూమిని నీకిచ్చుచున్నాను, భూలోకములో ఉన్న వంశములన్నీ నీ సంతాన మూలంగా ఆశీర్వదించబడతాయి, నువ్వు తూర్పు తట్టుకు, పడమట తట్టుకు, ఉత్తర తట్టుకు, దక్షిణ తట్టుకు నకముకములను వ్యాపిస్తావు అని యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దాన ఆశీర్వాదం ఎంత అంతా కాదు. నేను ఒక మాట అడుగుతా, యాకోబు ఏం చేశాడని అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు? ఆ స్థలంలో రాత్రి అంతా ఏమైనా ఆన్లైన్ ప్రేయర్ చేశాడా? హల్లెలూయా స్తుతి మహిమని పాటలు పాడాడా? ఇంకేమైనా కార్యక్రమం చేశాడా? చేసింది ఒకటే, రాయిని తీసుకొని రాయిని తలగడగా చేసుకొని తన తల రాయి మీద నుంచి హాయిగా నిద్రపోయాడు. ఆ రాయి ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని తృణీకరించబడిన రాయని, నిషేధించబడిన రాయని, మూలకు తలరాయని, ఏమండి, పరిశోధించబడిన రాయని, ఇలా బైబిల్లో అనేక చోట్ల యేసుక్రీస్తు వారిని రాయితో వాక్యం పోల్చింది కదా. అలాగని రాయి కనపడినప్పుడల్లా దేవుడు అనుకుని మొక్కేరు గాక. అఫ్కోర్స్ వాటిని విశ్వసించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ విశ్వాసాన్ని పొరపాటున మనం అవహేళన చేయకూడదు, కించపరుస్తూ పొరపాటున మాట్లాడకూడదు. అయితే మన విషయంలో ఈ స్థలంలో యాకోబు ఆ రాయిని తలగడగా చేసుకుని రాయి మీద తన తల ఆలించాడు. రాయి యేసుక్రీస్తు వారి గుర్తు అని చెప్పే కదా. ఆ రాయి మీద తలానించాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన తలలో ఉన్న చింతలన్నీ, విచారాలన్నీ, దిగుళ్ళన్నీ, బాధలన్నీ, మానసిక కృంగుదలన్నీ, ఆవేదనలన్నీ, భవిష్యత్తును గూర్చిన బాధలన్నీ, భవిష్యత్తును గూర్చిన దిగులన్నీ, ఇవన్నీ రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి మీద మోపి నిశ్చింతగా బ్రతకటం ప్రారంభించాడు. నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు. నిశ్చింతగా నిద్రపోతున్నాడు. బైబిల్లో రాసింది కదా, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు అని రాస్తుంది. విన్నారా? నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. యాకోబు తన భారాన్ని ఎవరి మీద మోపాడు? రాయిగా పిలువబడుతున్న ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మోపాడు. అందుకనే అద్భుతం, యాకోబును ఇశ్రాయేలు గోత్రకర్తగా చేసి యాకోబును ఒక చరిత్రకారుడిగా దేవుడు నిలవబెట్టాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, యాకోబు సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నిటినీ దేవుడు దీవించాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. ఆ కాలంలో యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఈ కాలంలో నిన్ను ఆశీర్వదించునుగాక.
నీ పిల్లలను ఆశీర్వదించునుగాక. నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నిటినీ దేవుడు సమృద్ధిగా దీవించి వర్ధిల్ల చేయునుగాక. దేవుడు అలా నీ బ్రతుకులో కార్యం చేయునట్లుగా ఈ దినం నుండి నిశ్చింతగా బ్రతుకు. నీ గూర్చి చింతించే దేవుడు నీకుండగా నీవెందుకు చింతించాలి? నీవెందుకు విచారించాలి? నీవెందుకు దిగులు పడాలి? నీవెందుకు జాగారాలు చేయాలి? నీవెందుకు అదెట్లా ఇదెట్లా అని ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి? ఈ రోజు నుండి ప్రభువు నన్ను గూర్చి చింతిస్తున్నాడు గనుక నా చింత యావత్తు ఆయన మీద వేసి నేను నిశ్చింతగా బ్రతుకుతానని నిశ్చింతగా బ్రతకటం ప్రారంభించు. ఈరోజే నీ కుటుంబానికి ఏ కొరత ఉందో, ఏ కొదువు ఉందో, నీ కుటుంబంలో ఏ లోయలు ఉన్నాయో యేసు నామం పేరిటి దినం ఆ లోయలన్నిటినీ దేవుడు పూడ్చునుగాక. ఆ లోయలన్నిటినీ దేవుడు పూడ్చునుగాక. ఆ లోయలన్నిటినీ పూడ్చునుగాక. నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ నా దేవుడు దీవించి వర్ధేల చేయునుగాక. ప్రార్థన చేస్తాను. దేని గురించి చింతించకుండా ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత స్తుతుల ద్వారా మన విన్నపాలు దేవునికి తెలియచేద్దాం. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి తల్లి కొరకు, ప్రతి చెల్లి కొరకు, ప్రతి తమ్ముడు కొరకు, ప్రతి తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం. మా కొరకు చింతించే దేవుడు మాకున్నావయ్యా. మాకెప్పుడేం చేయాలో, మాకెప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు మాకేది అవసరమో మాకంటే మీకే ఎక్కువగా తెలుసయ్యా. మేము దేని గురించి బాధపడాల్సిన పని లేదయ్యా. ఆకాశ పక్షులు వెత్తవు, కోయవు, అయినా వాటిని మీరు పోషిస్తూ ఉన్నారు. ఆకాశ పక్షుల కంటే మేము శ్రేష్ఠులం కదయ్యా. సమస్త వైభవముతో కూడిన సొలొమోను కూడా ఆ అడవి గడ్డి పువ్వు వలె అలంకరించబడలేదు అయ్యా. వాటికంటే మేము శ్రేష్ఠులం. వాటిని అంత అద్భుతంగా అలంకరించినప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు అలంకరించరయ్యా? ఆశీర్వాదపు అలంకారంతో మమ్మల్ని అలంకరించే దేవుడు. యాకోబు ఆ రాత్రి రాయి మీద తన భారమంతా మోపినట్లుగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ తన గుండెల్లో ఉన్న భారమంతా మీ మీద మోపే కృపద ఇచ్చేయి. మీ మీద అనుకునే కృపద ఇచ్చేయి. మీ మీద అనుకుని నిశ్చింతగా బ్రతుకున్నట్లుగా ఒక్కొక్క బిడ్డ పట్ల యేసు నామములో విశేష కృప చూపమని ప్రార్థిస్తున్నాను. వారి గుండెల్లో దేని గురించి చింతిస్తున్నారో, దేని గురించి ఆలోచిస్తున్నారో వారి విచారాలన్నీ కొట్టివేయబడునుగాక. వారి బ్రతుకులో నెమ్మది, సమాధానం యేసు నామం పేరిట సమృద్ధిగా మీరు కుమరించుదురుగాక. ఈ సంవత్సరం లోపే దేవా, ఈ డిసెంబర్ మాసం ఇంకా కొద్ది దినాలే ఉంది. ఈ కొద్ది దినాల లోపే వారి దుఃఖం కొట్టివేయబడాలి. నిట్టూర్పు ఎగిరిపోవాలి. అంగలార్పు నాట్యంగా మార్చబడాలి. దేని గూర్చి చింతిస్తున్నారో ఆ చింత యావత్తు కొట్టివేయబడి ఈ దినమే వారికి కావలసింది మీరు అనుగ్రహించుదురుగాక, అద్భుతం చేయుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్,